భూ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ టీటీడీపీ నేతలు కదం తొక్కారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్లకార్డులు, ఫ్లెక్సీలు పట్టుకుని చేసిన ధర్నాలో టీటీడీపీ ప్రెసిడెంట్ ఎల్ రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. కలెక్టరేట్లోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇరు వర్గాలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అరెస్టు చేసిన నేతల్ని బేగం బజార్ పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా సీఎం కేసీఆర్ ఎందుకు వివరణ ఇవ్వట్లేదని ప్రశ్నించారు టీడీపీ నేతలు. ఆక్రమణలపై సిబిఐ విచారణకు ఆదేశించాలని, 15,000 కోట్ల రూపాయల భూ కుంభకోణంలో మంత్రులు నోరు విప్పాలని డిమాండ్ చేశారు. ఈ స్కామ్లో డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారుల హస్తం ఉందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎంను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ 15,000 కోట్ల కుంభకోణం గురించి సమీక్ష చేసిండ్రు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, కింది స్థాయిలో ఉండే సబ్ రిజిస్ట్రార్లను మీరు అరెస్ట్ చేసినామంటారు. ఐఏఎస్ అధికారిని గోల్డ్ స్టోన్ ప్రసాద్ కుటుంబ సభ్యురాలిని ఆ సమావేశంలో పెట్టుకొని ఆ శాఖను ఆవిడనే నిర్వహిస్తుంటే మీరు ఆవిడను కనీసం సమావేశంలో నుంచి బయటకు పంపించకుండా ఆమె అధికారంలోనే మీరు సమీక్ష చేసిండ్రు. దీన్ని బట్టి మీ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాలి. ఇక రెండవది, రెవెన్యూ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు మహమూద్ అలీ గారు ఆయన బినామీ పేరు మీద 3 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆయన శాఖలో పనిచేసే, ఆయన ఆఫీసులో పనిచేసే వాళ్ళే దీంట్లో విట్నెస్ల కింద సంతకాలు పెట్టిందని పత్రికలలో వస్తున్నాయి. బినామీల పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, బదలాయించుకున్నాడంటే మీరు ఇంతవరకు ఆ మంత్రి మీద చర్యలు తీసుకోలేదు. ఆ మంత్రి దగ్గర ఉండే అధికారులను సస్పెండ్ చేయలేదు. కనీసం అక్కడ ఉద్యోగం నుంచి బదిలీ కూడా చేయలేదు. అంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో అవినీతిలో భాగస్వాములైన కుటుంబ సభ్యులే కార్యాలయ కార్యదర్శులు ఉంటారు. ఉప ముఖ్యమంత్రి స్వయంగా ఆయన్నే భూములను కొల్లగొట్టిందని ఆరోపణలు వస్తున్నాయి. ఆయన కార్యాలయ సిబ్బంది ఇందులో భాగస్వాములు అంటున్నారు. అయినా మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తెలుగుదేశం పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున వేలాది మంది ప్రజలను అన్యాయానికి గురైనటువంటి వాళ్ళు, దోపిడికి గురైనటువంటి వాళ్ళు, బాధితుల పక్షాన తెలుగుదేశం పార్టీ ఉద్యమ కార్యక్రమం ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. పోలీసులను పెట్టుకొని లాఠీల తూటల ప్రయోగాలతో ఉద్యమాలు ఆపుతుంటే తెలంగాణ సమాజం వెనుకడిగే సమస్య లేదు. తెలంగాణ సమాజం ఈ కేసీఆర్ మెడలు వంచైనా గానీ ప్రభుత్వ భూములు కాపాడుకుంటామని చెప్పని తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తుంది. ఒక్క మియాపూర్ భూమిలోనే సుమారుగా 15,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనే విషయం పత్రికలు బహిర్గతపరిస్తే దానిపైన ఏ ఒక్క ఎంక్వైరీ కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇటు పోలీసులు ఎంక్వైరీ చేయడం లేదు, ఆ పక్క వాళ్ళు అనుకున్న సిబిసిఐడి కూడా ఎంక్వైరీ చేయడం లేదు. అందుకనే ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు, అందులో అతి ముఖ్యంగా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటే సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం ముందుకు రావడం లేదు.